పొగాకు పంటకు విరామం. పొగాకు పంట అంటే ప్రకాశం జిల్లాలో బ్యాడ్ని రైతులు చేసే పొగాకు పంట కాకుండా ఈ బర్లీ పొగాకు ఏదైతే ఉందో ఆ పొగాకు పంటకే పంట విరామం ప్రకటించారు ముఖ్యమంత్రి. ప్రస్తుత సీజన్లో ఏదైతే ముగిసిపోయిన సీజన్ ఉందో ఆ సీజన్లో పండించిన పంట అంతా ఏదో ఒక విధంగా కంపెనీలతో కొనుగోలు చేయించండి. వచ్చే ఏడాది మాత్రం రైతు సోదరులు బర్లీ పొగాకు సాగు చేయడానికి వీల్లేదు. అది సాగు చేస్తే కొనుగోలు చేయడం కష్టం. ఆ తర్వాత మీరు గగ్గోలు పెట్టినా కూడా ప్రయోజనం ఉండదు. 150 మిలియన్ కేజీలు మాత్రమే ఐటీసీ కొనుగోలు చేస్తుంది. అది కూడా వర్జీనియా పొగాకు మాత్రమే. ఈ బర్లీ పొగాకు ఏదైతే ఉందో ప్రైవేటు కంపెనీలు రైతులకి మాయమాటలు చెప్పి క్వింటా 15,000కి మేమే కొనుగోలు చేస్తాం, కావాలంటే అగ్రిమెంట్ కూడా చేస్తామని చెప్పేసి రైతులతో విచ్చలవిడిగా సాగు చేపించింది. మార్కెట్లో 200 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయకుండా ఆగిపోయింది. అదే నిల్వ చేసుకునేది కాదు, రైతులు ఎవరికి పడితే వారికి అమ్ముకునేది కాదు. కొన్ని పరిమితంగా కంపెనీలు ఉంటాయి, వారు కొనుగోలు చేయాలా, ప్రాసెస్ చేయాలా, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అంతేగాని ఎవరు పడితే వారు కొనుగోలు చేసి గిడ్డంగుల్లో పెట్టుకునేది కాదు. వచ్చే సంవత్సరం మాత్రం రైతు సోదరులు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మాటలు విని పొగాకు మాత్రం సాగు చేయవద్దు. అనుమతులు ఉండి 5 ఎకరాలకు 6 ఎకరాలకు బ్యాడ్నీలు ఉన్న రైతులు పొగాకు సాగు చేసుకోండి. ఆ పొగాకు మటుకి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐటీసీ కొనుగోలు చేస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి ఒక కీలక నిర్ణయం దీని మీద తీసుకోబోతా ఉన్నారు. ఆ తర్వాత మనం మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.